ఇంకా కాలేదులే, టైం పడుతుంది. కవర్లో పడినాయి కదా చేసేది అనమాట. మనకు గ్యాదర్ చేద్దాం అట్లానే మండలం. సరే కాలేజ్ మీదేనా మీదే ఇవన్నీ నాశరకమైన నేను బేగం బజార్లో తీసుకొని ప్యాకెట్ల సంచులలో తీసుకొని ప్యాక్ చేసిన పరిస్థితి. మొత్తం అవే ఉన్నాయి. ఆల్రెడీ మా పాప 2 డేట్స్ ఉన్నారు. ఇది చూస్తే మొత్తం నేనేమంటున్నా అంటే ఇది ఇప్పితే ఈ పరిస్థితి అంటే తెలుస్తుంది కదా. డేట్ ఉంది సార్ ఇప్పుడు సెక్యూరిటీకి ఉన్నాడు నవంబర్ తీసుకుంటే ఇప్పుడు ఈ మంత్లో ఉంటాగా ఈ డేట్స్ సార్ వచ్చినాయో మరి ఇంకా ఘోరంగా డేట్స్ చూడండి సార్. ఇది ఈ దాంట్లోనే ఆచి అనేది 5 కిలోలది జార్ తీసుకున్నాడు. అది మామిడికాయ పచ్చడి అది తీసుకుంటే అది మొత్తం లోపల బూయి నల్ల బూయి వచ్చేసి సేమ్ మొన్న మాకు మీడియా రవ్వ అంటే మేము పెట్టిన ఈ మధ్యలో ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే అన్నీ ఒక్కొక్కరు బయటకు వస్తున్నాం. వాళ్ళకు ప్లాట్ఫామ్ కావాలి కదా సార్. కొంతమంది సరే లేదు సర్దుకుని పోతాం, కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఒకటి వెళ్ళిన తర్వాత ఒకటి బయటకు వస్తుంది. ల్యాబ్ పంపిస్తాను, టెస్టింగ్ పర్పస్ పంపిస్తాను ల్యాబ్. వీళ్ళది ఎంత దారుణం అంటే అయ్యింది అంటే ఇంతవరకు వాళ్ళు పిలిపించి కూడా మాట్లాడతారు. నేషనల్ మార్ట్ కానీ ఎలిఫెంట్ డేటా ఇతను ఫోన్ చేసి ఏమంటాడు, మీ పోస్టల్ అడ్రస్ పెట్టు, నీకు 2 ప్యాకెట్లు పంపిస్తాను అంటే నేను ప్యాకెట్ల గురించి ఫైట్ చేస్తున్నా అన్నాను. ప్యాకెట్స్ కదరా బాబు, నువ్వు 185 రూపాయలు ఛార్జ్ చేసినావు. 185 రూపాయలు అది ఇష్యూ కాదు. ఎలిఫెంట్ డేట్ అనేది ఇంతకి ఇది ఇక్కడ తయారవుతున్నాయి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇంతకి ఇది ఉంది కదా సార్ సేఫ్టీ. ఇంతకి దీని లైసెన్స్ కరెక్టేనా కాదా? मजाक निकाल दे
దొరికిన సిచ్యువేషన్ శాంపుల్ తీసుకుంటారు కారు పని వాళ్ళు శాంపుల్ తీసుకుని మాత్రం ఆఫీసర్ రంగారెడ్డి డిస్టిక్. గత దినం మహేష్ గారు నేషనల్ మార్ట్లో ఎలిఫెంట్ డేట్స్ కొనగా దాంట్లో పురుగులు వచ్చినాయని కంప్లైంట్ చేయడం జరిగింది. నాకు ఈరోజు నేషనల్ మార్ట్ను ఇన్స్పెక్షన్ చేసి విజిట్ చేసి మరి ఎలిఫెంట్ డేట్స్ను సెంట్రల్ స్టేట్ ఫుడ్ లైబ్రరీకి పంపడం జరుగుతున్నది. అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చిన పిదప బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.